యా సో హాయ్ ఎవ్రీవన్, నా పేరు సార్గకల అండ్ ఈ రోజు మనం ఏఎంఎల్ సెషన్ డిస్కస్ చేస్తాం. ఏ అందులో పార్ట్గా ఏడబ్ల్యూఎస్ సేజ్ మేకర్ కోసం. కాకపోతే ఈ సెషన్కి ముందు కొంతమంది నా ఫ్రెండ్స్ వచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఒక కామన్ సెషన్ చేస్తానని చెప్పా, అంటే జాబ్ సర్చ్ కోసం అని చెప్పి. సో జస్ట్ లెట్ మీ షేర్ మై స్క్రీన్. అంటే దీని బ్యాక్గ్రౌండ్ కంటెక్స్ట్ ఏంటి అంటే 2 months ముందు అనుకుంటా నా జాబ్ పోయింది. ఇట్స్ లైక్ లే ఆఫ్. సో నేను కూడా ట్రై చేసా, చాలా వరకు రెస్పాన్స్ రాలే. సో ఒక కైండ్ ఆఫ్ ఇప్పుడు ప్యాటర్న్ కొద్దిగా చేంజ్ అయింది ముందుతో అని చెప్పేసి ముందు మెథడ్స్ పని చేయట్లే. సో అందుకని చెప్పేసి నేను ఫాలో అవుతున్న మెథడ్ ఇప్పుడు స్క్రీన్ షేర్ చేసి చెప్తా. మేబీ విత్ విజువల్ ప్రూఫ్స్ ఐ కుడ్ షో. ఓకే, ఫైన్. సో నార్మల్గా ఇంతకు ముందు వర్క్ అయిన మెథడ్ ఇప్పటికీ వర్క్ అవుతున్న మెథడ్ ఏంటంటే హెచ్ఆర్స్కి మెసేజ్ చేయడం డైరెక్ట్గా. హెచ్ఆర్స్ ఆర్ రిఫరల్స్కి. లెట్స్ సే మేబీ ఐ థింక్ లాట్ ఆఫ్ హెచ్ఆర్స్ నాకైతే రిప్లై ఇవ్వలే, కానీ కొంతమంది హెచ్ఆర్స్ అయితే నాకు చాలా వరకు రెస్పాండ్ అయ్యారు. ఫర్ సపోజ్ తిను blip.com లో పనిచేస్తాడు. సో బ్లిప్ ఇస్ కైండ్ ఆఫ్ పేయింగ్ కంపెనీ ఇది. సో నేను ఎట్లా చేసినానంటే నార్మల్గా బ్లాగ్లో డ్రాఫ్ట్ ఉంది కదా, అదే యూస్ చేశాను. ఫర్ సపోజ్ ఫస్ట్ తీసుకున్న బ్లాగ్లో ఫర్ సపోజ్ ఐ థింక్ హౌ టు గెట్ ఇన్ ప్రొడక్ట్ బేస్ కంపెనీ, డెవాప్స్ ఓవర్ అండ్ గైడెన్స్. ఇందులో ఒక డ్రాఫ్ట్ స్టార్టింగ్ లో పెట్టాను కదా, ఇట్లా హెచ్ఆర్ టాలెంట్ ఎక్విషన్ కి మెసేజ్ చేయండి అని చెప్పేసి. సేమ్ వే ఇది జాబ్ రిఫరల్ కి ఇలాగే యూస్ చేశాను, ఇదే యూస్ చేశాను నేను. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ నెక్స్ట్ అండ్ ఆర్ కంపెనీ వేరు మెన్షన్ అండ్ రోల్స్ ఏవైతే ఉన్నాయో అవే సేమ్ థింగ్ ఇక్కడ కూడా మెసేజ్ చేశాను నేను. ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది? ఓకే, ఇక్కడికి వెళ్తుంది, ఫైన్. సో సేమ్ థింగ్ ఈ పొజిషన్స్ ఉన్నాయి. సో నేను నా ఫోన్ నెంబర్ ఇది, నా ఈమెయిల్ ఇది అంటే రెస్పాన్స్ వచ్చింది. నాకు చాలా వరకు రెస్పాన్స్ వచ్చి చాలా వరకు కాల్స్ వచ్చి దిస్ ఇస్ వన్ మెథడ్ ఆఫ్ వర్క్. బట్ కొన్ని దానికి మీకు హెచ్ఆర్స్ తెలియదు, లింక్స్ తెలియవు అన్నప్పుడు ఫర్ సపోజ్ లెట్స్ సే దిస్ వోక్స్ వాగనే తీసుకుందాం. ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ నా కంపెనీ హైరర్ ఎవరో తెలియదు, నాకు అలుమ్ని కూడా ఎవరు లేరు. బట్ నేను ఈ కంపెనీలో ఇంట్రెస్టెడ్ ఉన్నాను. అండ్ ఈ కంపెనీ డైరెక్ట్గా చెప్పేసింది ఏంటది, వీఆర్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ వర్క్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రతి కంపెనీ ఫస్ట్ మీ రెజ్యూమ్ పంపించినప్పుడు ఫిల్టర్లో ఖచ్చితంగా ఏఐ వాడుతుంది మాట. అంటే ఫర్ సపోజ్ వాళ్ళకి ఒక 1000 రెజ్యూమ్స్ ఉన్నాయి, వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్ ఒక పక్క పెడతారు అండ్ ఇంకొక పక్క ఈ 1000 రెజ్యూమ్స్ రన్ చేస్తారు అన్నమాట. ఏవైతే మ్యాచ్ స్కోర్స్ వస్తున్నాయో మ్యాచ్ స్కోర్ షుడ్ బి మోర్ దెన్ 65 అలాగా, అవి మాత్రం ఉంచుతారు. మిగతావన్నీ దిల్ బి ఫిల్టర్డ్ అవుట్. నో మ్యాటర్, అంటే మీరు ఎంత టెక్నికల్ ఎక్స్పర్టైజ్ ఉంచినా సరే అది ఇంకా వేస్ట్ అనే మాట అది, సింపుల్గా. సో అండ్ ఒక హెచ్ఆర్ డైరెక్ట్గా అడ్మిట్ చేసింది నా ఎదురుగానే, ఒక టూల్ రన్ చేస్తున్నానని చెప్పింది కూడా. అండ్ ఇక్కడ మీరు జాబ్ డిస్క్రిప్షన్లో కూడా ఉన్నారు. సో దీని కౌంటర్ అడ్డాకి ఏంటంటే మీరు ప్రతి రెజ్యూమ్ని టైలర్ చేయడం, అంటే ఈ జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టు మీ రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవడం. కాకపోతే ప్రతిదీ మనం ఇట్లా మాన్యువల్గా ప్రిపేర్ చేయాలంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్. సో ఫర్ సపోజ్ లెట్స్ సే ఇది యాక్చువల్గా అప్లై చేసినట్టున్నాను నేను. ఫైన్. యా, ఇదే జాబ్ డిస్క్రిప్షన్ తీసుకుందాం. ఇది ఒకటి దొరికింది నాకు, లెట్ మీ అప్లై అని చెప్పేసి. సో ఇదేం చేస్తుంది అంటే, సో మీ జాబ్ డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో యాజ్ యూ కెన్ సీ వాక్స్ వ్యాగన్ ఇది మొత్తం చదువుతుంది. ఇది మొత్తం చదివి ఓకే ఫైన్ ఇది అని చెప్పేసి కొన్నిసార్లు ఇది ఏంటంటే ఈ టూల్ వేరేకి వెళ్ళినప్పుడు ఇది ఇక్కడ చూస్తే ఇది మారట్లేదు కదా, గ్రూప్ డిజిటల్ సొల్యూషన్, ఇది ఫైనాన్షియల్ సర్వీస్ సొల్యూషన్స్. సో ఈ టైంలో మీరేం చేస్తారంటే కొన్నిసార్లు మారలేనప్పుడు వీళ్ళు జస్ట్ ఎంటర్ మాన్యువల్లీ అని క్లిక్ చేసి ఇది మొత్తం కాపీ పేస్ట్ చేసేయండి అంతే. సో లెట్స్ గో ఫర్ దిస్. సో నేను ఇక్కడ టైలర్ రెజ్యూమే కొడుతున్నా. సో రివ్యూ అండ్ ఎడిట్ ఇదేం చేస్తుంది అంటే, నేను ఆల్రెడీ అంటే మీరు మీ అప్లై తీసుకున్నప్పుడు స్టార్టింగ్ మీ రెజ్యూమ్ అడుగుతుంది అనమాట. మీ కామన్ రెజ్యూమ్ ఏదైతే వాడుతున్నారో అదే ఇచ్చేయండి. అది ఇచ్చినాక ఇది దానికి తగ్గట్టు రెజ్యూమ్ని టైలర్ చేసుకుంటూ వెళ్తుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు నా మ్యాచ్ స్కోర్ 54, ఖచ్చితంగా రిజెక్ట్ అయిపోతాను నేను. సో యాక్చువల్లీ గివింగ్ అప్లై ఆల్ చేంజెస్. ఇది కాకపోతే ఏం చేస్తుంది అంటే మీకు వచ్చినవి రానివి అన్నీ పెట్టేస్తుంది మాట ఇందులో. ఫర్ సపోజ్ సైబర్ ఆర్క్ నేను ఎప్పుడు వినలే,
బట్ ఇది పెట్టేసింది. బట్ స్టిల్ ఐ వుడ్ సే అప్లై చేసేయండి కంపెనీ. మీకు కాల్ వచ్చినప్పుడు ఫస్ట్ హెచ్ఆర్ రౌండ్ అవుతుంది, నెక్స్ట్ టెక్నికల్ కదా. హెచ్ఆర్ రౌండ్ యూ కెన్ స్టిల్ మేనేజ్. ఆ టెక్నికల్ రౌండ్కి వెళ్తున్నప్పుడు మీ రెజ్యూమ్లో పెట్టిన పాయింట్స్ అన్ని ప్రిపేర్ అవ్వండి. ఇట్స్ యాక్చువల్లీ గుడ్. అంటే మీకు తెలియని కూడా తెలుస్తాయి. సో ఐ వుడ్ రికమెండ్ అనమాట డౌన్లోడ్ రెజ్యూమ్. అండ్ డౌన్లోడ్ రెజ్యూమ్ కొట్టినప్పుడు మీకు ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్స్ వస్తాయి, టెంప్లెట్స్. మీరు మళ్ళీ టెంప్లెట్లు లాగా అని చెప్పి ఫిక్స్ చేయక్కర్లే. సో ఐమ్ యాక్చువల్లీ యూజింగ్ దిస్, లెట్స్ సే. సో ఇది నాకు లోడ్ అయింది కదా, పోర్చుగల్ అని చెప్పి. ఓకే, ఎక్కడికి వెళ్ళింది ఇది? యా, దిస్ ఇస్ ద వన్. సో ఐమ్ యాక్చువల్లీ గోయింగ్ ఫర్ ఈజీ అప్లై. అప్లోడ్ రెజ్యూమ్. ఎస్. సో దిస్ వే, అంటే లైక్ ముందు నా రెజ్యూమ్ బట్టి ఉంటే 42% మ్యాచ్. యాజ్ యూ కెన్ సీ దిస్ ఇస్ జాబ్ అనలిటిక్స్ దట్ ఐ యూస్డ్ డిఫరెంట్లీ. ఇది ఓన్లీ లైక్ కీవర్డ్స్ చేసి మాన్యువల్గా పెట్టుకోవాలని చెప్తుంది. బట్ దిస్ టూల్ ఇస్ సంథింగ్ విచ్ కేమ్ ఇన్ హ్యాండీ అనమాట. కొన్ని లైక్ కంపెనీస్ లైక్ మినీ క్లిప్ అండ్ లైక్ వోక్స్ వాగన్, ఈ కంపెనీస్ నుంచి నాకైతే ఇంటర్వ్యూ షెడ్యూల్ అయినాయి. సో ఐ వుడ్ సజెస్ట్ గో ఫర్ దిస్ అనమాట. యా, టిల్ హియర్ ఇట్స్ క్లియర్ రైట్ అందరికి? ఎస్, నో, అన్మ్యూట్ చేసి చెప్పండి, ఇంకా మనం దీనికి వెళ్ళిపోవచ్చు ఏడబ్ల్యూఎస్ సేజ్ మేకర్కి. లెట్ మీ అప్లై అనేది మనం అంటే లైక్ అదొక వెబ్సైట్ సాగర్ బ్రో? ఇట్స్ లైక్ అన్ ఎక్స్టెన్షన్, గూగుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్. యూ కుడ్ యాక్చువల్లీ లైక్ క్రోమ్కి వెళ్ళి ఎక్స్టెన్షన్ సెర్చ్ చేసి లెట్ మీ అప్లై అని సెర్చ్ చేయండి, సరిపోద్ది. ఓకే ఓకే. లైక్ ఫ్రీ, రైట్? ఎనీ వన్ కెన్ యూజ్ ఇట్? ఫ్రీ కాదు. సో ఇట్స్ లైక్ త్రీ ఓకే రెజ్యూమేస్. ఇట్స్ త్రీ రెజ్యూమేస్ ఫ్రీ. త్రీ రెజ్యూమేస్ తర్వాత యూ హ్యాడ్ టు పే మంత్లీ సబ్స్క్రిప్షన్. అంటే జాబ్ వచ్చేవారు సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు, జాబ్ వచ్చే సబ్స్క్రిప్షన్ వదిలేస్తారు. ఇట్స్ మోర్ లైక్ ఎంత ఓకే. 600 700 అనుకుంటాను ఇండియన్ రూపీస్లో. నాకు ఇక్కడ గాట్ ఇట్. అది €10, బికాజ్ నేను బిర్యానీకి €14 పెడతాను కాబట్టి. సో €10 ఇస్ సంథింగ్, ఇట్స్ స్టిల్ ఫైన్ అని చెప్పేసి నేను తీసేసుకున్నా. యా, కూల్, నైస్ బ్రో, థ్యాంక్ యూ. ఓకే, లెట్ స్టార్ట్ ఏడబ్ల్యూఎస్ స్టేజ్ మేకర్ సెషన్. సో లెట్ మీ రీషేర్ స్క్రీన్. సో ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ సేజ్ మేకర్కి వెళ్ళిపోదాం. అండ్ ఈ సెషన్ నాకు తెలిసి చెప్పినట్టున్నా కదా, యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది. అండ్ యూట్యూబ్లో అప్లోడ్ అవుతున్నప్పుడు మీకు ఈ సెషన్ ఇక్కడ దొరికేస్తుంది అన్నమాట. లెట్స్ సే ఇన్ యూట్యూబ్లో ఈ సెషన్ ఏఆప్స్ ఎంఎల్ఆప్స్ తెలుగులో పెడతా ప్లేలిస్ట్. అండ్ ఏఎంఎల్ఆప్స్ ఇంకెక్కడ ఉంది ఇది? ఇదేంటి ఇంగ్లీష్ ఇంగ్లీష్ రెండు సార్లు వచ్చింది, ఈయన తేడా కొట్టిందా? ఓకే ఓకే, డెవోప్స్ విత్ సార్ ఫైన్. యా, ఏఎంఎల్ఓప్స్ విత్ సార్ అక్కడ తెలుగు ఇందులో పెడతా. ఇది యాక్చువల్గా సపరేట్ వీడియో కాబట్టి మీరు మిగతా వీడియోస్ చూసినా చూడకపోయినా దట్ డస్ నాట్ ఇంపాక్ట్. సో ఇట్స్ నాట్ ఎ సీరియస్ కాబట్టి. అండ్ సార్గా క్లాస్ వరల్డ్ వెబ్సైట్కి వచ్చేసరికి కంటెంట్స్ ఆఫ్ బ్లాగ్లోని యాక్చువల్గా ఇంకా అప్డేట్ చేయలేదు, Day 11లో అప్డేట్ చేస్తాను. సో ఇక్కడ ఏడబ్ల్యూఎస్ సేజ్ మేకర్కి వచ్చేసరికి మనం ఒక యూస్ కేస్ తీసుకుందాం. ఫర్ సపోజ్, అంటే ఇది ఎలా వర్క్ అవుతుంది అని చెప్పడానికి. ఫర్ సపోజ్ మీరు ఇప్పుడు వైజాగ్ బెంగళూరు ఎక్కడ ఉంటున్నారు కదా, మీరు ఇప్పుడు ఒక కొత్త ప్లేస్కి షిఫ్ట్ అవుతున్నారు. కొత్త ప్లేస్లో జాబ్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ చెన్నైలో జాబ్ వచ్చింది. చెన్నైలో జాబ్ వచ్చింది అన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ అక్కడ హాస్టల్ రెంట్లు ఎంత, అంటే మనకు వచ్చిన శాలరీకి ఖర్చులు ఎంత ఉంటాయి, కైండ్ ఆఫ్ కనుక్కుంటారు కదా మీ ఫ్రెండ్స్ని. ఒక 10 మందినైనా కనుక్కుంటారు. సో దట్ లైక్ యావరేజ్గా రెంట్ ఎంత ఉంది, నేను ఈ ఏరియాకి వెళ్తున్నా, ఫర్ సపోజ్ కేలంబాకంకి వెళ్తున్నారు, ఆర్ సపోజ్ సంథింగ్ లైక్ సిరిసిరి నావలూరు. సో ఎక్స్క్యూజ్, సో సిరిసిరి నావలూరు ఈ ఏరియాస్లోకి వెళ్తున్నప్పుడు రెంట్ ఎంత ఉంటుంది, ఒక 5,000 హాస్టల్ ఉంటుంది, 6,000 ఎట్లా అని చెప్పేసి ఒక రఫ్ ఎస్టిమేషన్ వేసుకొని వెళ్తారు కదా. ఇది మీకు ఎట్లా తెలుస్తుంది అంటే మీ ఫ్రెండ్స్ అందరిని ఒక డేటా కలెక్ట్ చేసుకొని మీరు ఒక రఫ్ ఎస్టిమేట్ ప్రిడిక్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. సేజ్ మేకర్ కూడా ఇక్కడ అలాగే వర్క్ అవుతుంది. ఫర్ సపోజ్ అంటే మీకు ఇట్లా చెప్పాలి, లైక్ సిటీ సెంటర్ హైదరాబాద్లో అంటే 10,000 రేట్ ఉంటుంది, సిటీ సెంటర్ బెంగళూరు అంటే 13,000 రెంట్, వైజాగ్లో అంటే 8,000 రెంట్. అలా రఫ్ ఎస్టిమేట్ ఇది నాకు తెలిసిన సిటీస్లోని. అట్లా కాదు నేను ఇండియా వైడ్లో చెప్పాలి అంటే, ఫర్ సపోజ్ గుజరాత్ వడోదర ఇవన్నీ ఇట్లని చెప్పాలి అంటే నేను కష్టం కదా నాకు. సో అప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఒక మిషన్ లెర్నింగ్ మోడల్లో పెట్టుకుంటాను అనమాట. ఒక హ్యూజ్ డేటా మొత్తం నేను ఒకరికి ఇస్తా. దాన్ని బట్టి నేను లైక్ ఈ ఏరియా నేను వెళ్తాను, ఇప్పుడు నేను ఈ ఏరియాకి వెళ్తాను, ఈ ఏరియాకి నేను హాప్ అవుతాను, నాకు రెంట్ ఎంతో చెప్పు అక్కడ. ఫర్ సపోజ్ యువర్ అ ట్రావెలర్,
సో అక్కడికెళ్తున్నప్పుడు కూడా అక్కడ రూమ్ రెంట్ ఎంతో మీకు తెలుసుకోవాలి గదా! సో కైండ్ ఆఫ్ మనం ఎస్టిమేట్ చేస్తూ వెళ్తాం గదా! సో దట్స్ ద వే హౌ ఏడబ్ల్యూఎస్ సేజ్ మేకర్ వర్క్స్ అన్నమాట. ఫర్ సపోజ్ మీరే ఒక వెబ్‌సైట్ రన్ చేస్తున్నారు. ఫర్ సపోజ్ ఇక్కడ వాడే వెబ్‌సైట్ వీటిలకి స్పేసిస్ట్ అని చెప్పి వాడతాం మాట. ఫర్ సపోజ్ రెంట్స్ ఎంత ఉంటాయి యావరేజ్‌గా. ఫర్ సపోజ్ ఈడీ వెబ్‌సైట్‌లోని ఒక ప్రిడిక్ట్ పెట్టాడు మాట. అంటే ఒక ఆప్షన్ పెట్టాడు. ప్రిడిక్ట్ రెంట్ అని చెప్పేసి. సో దాన్ని బట్టి నేను ఈ ఏరియాకెళ్తున్నా, నేను ఈ ఫెసిలిటీస్ తీసుకుంటున్నా. సో రెంట్ ఇంత ప్రిడిక్ట్ చేయి అని చెప్పగానే సో ఇంత అని చెప్పి నాకు చెప్పేస్తాడనుకో. నాకది ఈజీగా ఉంటది కదా! నేను లైక్ యాస్ ఎ కస్టమర్‌గా నేను చాలా మందిని అట్రాక్ట్ చేస్తాను నా వెబ్‌సైట్‌లోకి. నా వెబ్‌సైట్‌లోకి ఫ్లో ఎక్కువొస్తది. సో దట్స్ వన్ అడ్వాంటేజ్ అన్నమాట. సో యూజింగ్ ఏడబ్ల్యూఎస్ SageMaker మేబీ లైక్ ప్రాక్టికల్స్‌లో అర్థం చేసుకుందాం గట్టిగా. ఫర్ ఇంకొకటి అండ్ ఈ ఏడబ్ల్యూఎస్ SageMaker ఎలా వర్క్ అవుతది అంటే యాహ్! విల్ అండర్‌స్టాండ్ డెమోకెళ్ళే కొద్దీ మీకు క్లియర్‌గా అర్థమైతది. ఇప్పుడు చెప్పిన కొద్దిగా కన్‌ఫ్యూజింగ్‌గా ఉండొచ్చు. సో ఏడబ్ల్యూఎస్ SageMaker మీరు వాడాలనుకుంటే ఓన్లీ ఈ ఏరియాస్ మాత్రమే ఉంటాయన్నమాట. సో యాస్ యూ కుడ్ సీ ఏడబ్ల్యూఎస్‌లో కన్సోల్‌లో ఈ ఏరియాస్‌లో మాత్రమే ఎళ్ళండి. బట్ ఏడబ్ల్యూఎస్ 2 ఉంటాయి ఇక్కడ మీరు కన్సోల్‌లోకెళ్ళినప్పుడు. ఏడబ్ల్యూఎస్ ఒకటి, SageMaker ఒకటి, ఏడబ్ల్యూఎస్ SageMaker AI ఒకటి. SageMaker AI మీకు ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది. బట్ SageMaker వాడాలి అనుకుంటే ఓన్లీ దీస్ ఏరియాస్. లెట్స్ సే ఐయామ్ గోయింగ్ ఫర్ హోమ్. ఓకే. నాట్ దిస్. సారీ. సో ఐయామ్ ఇన్ కన్సోల్. నార్త్ వర్జీనియాలో ఉన్నా. ఎక్కడైతే SageMaker అవైలబుల్ ఉందో అక్కడ. యాస్ ఐ సెడ్ SageMaker AI అయితే ఎక్కడైనా అవైలబుల్ అని ఉంటుంది. బట్ వి ఆర్ గోయింగ్ ఫర్ SageMaker AI. SageMaker దేనికి, AI దేనికి లైక్ ఐల్ టెల్ యూ ది డిఫరెన్స్. సో ఇక్కడ మీరు నోట్‌బుక్స్‌కెళ్తారు. ఇక్కడ నేను ఆల్రెడీ నోట్‌బుక్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేసా. ఎందుకంటే క్రియేట్ చేస్తున్నప్పుడు ఒక 2-3 మినిట్స్ టైం పడతది. సెషన్‌కి లేట్ అవ్వకూడదని క్రియేట్ చేసా. బట్ క్రియేట్ నోట్‌బుక్ ఇన్స్టెన్స్, గివ్ సమ్ డమ్మీ నేమ్ అండ్ ఇక్కడ ఇన్స్టెన్స్ అంటే ఈ డెమోనే వాడుతున్నారు అంటే లోయెస్ట్ ఇన్స్టెన్స్‌కెళ్ళండి. MLT2.medium అండ్ ఇక్కడ అమెజాన్ లినక్స్. ఇదేంటంటే జస్ట్ ఒక అండర్‌లైన్ బేస్ ఓఎస్. ఫర్ సపోజ్ ఇంతకుముందు జూపిటర్ నోట్‌బుక్ నా మ్యాక్ ఓఎస్‌లోనే ఇన్‌స్టాల్ చేసుకున్నాను కదా! నా మ్యాక్ ఓఎస్ అక్కడ ప్లాట్‌ఫార్మ్ ఐడెంటిఫైయర్ లాగా అనుకోండి. అండ్ ఇక్కడ ఐఏఎం రూల్ ఏంది అంటే ఈ ఇన్స్టెన్స్ అంటే నోట్‌బుక్ ఇన్స్టెన్స్‌కి ఉన్న రోల్ అంటే ఇదేం చేస్తదంటే S3 బకెట్ నుండి డేటా తీసుకుంటది. S3 బకెట్‌కి మళ్ళీ డేటా అప్‌లోడ్ చేస్తది. సో ఇక్కడ నార్మల్ రూల్ లైక్ డిఫాల్ట్ రూల్ ఇది కాబట్టి యూ కుడ్ యాక్చువల్లీ యూజ్ దిస్ డిఫాల్ట్ రూల్. లేదు మీకు ఆల్రెడీ డేటా జనరేట్ అయ్యి ఉంది. ఒక స్పెసిఫిక్ S3 బకెట్‌లో ఉంది. మీ SageMaker అన్నది అది మీ నోట్‌బుక్ ఇన్స్టెన్స్ అన్నది. ఆ S3 బకెట్ మాత్రమే యూజ్ చేయాలి. వేరే S3 బకెట్లు యూజ్ చేయకూడదంటే క్రియేట్ ఎ న్యూ రోల్ ఇక్కడి నుంచి క్రియేట్ ఎ న్యూ రోల్ స్పెసిఫిక్ S3 బకెట్ అండ్ ఆ బకెట్ నేమ్ అండ్ క్రియేట్ రోల్ అంతే. సో లెట్స్ గో ఫర్ దిస్. ప్రొవైడ్ ఎ వాలిడ్ ARN. ఫైన్. ఓకే. ఫైన్. ఏదో ఒకటి ఇచ్చి ML2 అండ్ క్రియేట్ నోట్‌బుక్ ఇన్స్టెన్స్. ఒకసారి నోట్‌బుక్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేశాక యుల్ హావ్ దిస్ ఓపెన్ జూపిటర్ ల్యాబ్. జూపిటర్ ల్యాబ్ నథింగ్ బట్ మీకు పైథాన్, పైచార్మ్ ఇవన్నీ వస్తాయి. లైక్ యూ కెన్ గో ఫర్ లైక్ ఓపెన్ జూపిటర్ డైరెక్ట్‌లీ. ఇక్కడి నుంచి మనం ప్రాజెక్ట్‌లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్‌గా. సో దీస్ ఆర్ ముందు ప్రాజెక్ట్‌లో చేసినవి ఇవి. హ్మ్. ఇక్కడ న్యూ ప్లే బుక్ తీసుకుంటున్నా. ద ప్రాబ్లమ్ ఇస్ అరే నాయనా! ఒక్క నిమిషం. ఫైన్. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే దీన్ని రీనేమ్ చేస్తున్నా. ఎందుకంటే ఇది ప్రతిసారి ట్యాబ్ ఓపెన్ చేసినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ అంటే నాకు కష్టంగా ఉంటది కాబట్టి ఐయామ్ జస్ట్ గివింగ్ సమ్ రెంటల్ డెమో. సో ఇక్కడ యాహ్! దిస్ ఇస్ ద సేమ్ థింగ్ నేను చెప్పిందే. ఇక్కడ నేను ఒక రాండమ్ డేటా జనరేట్ చేస్తున్నా. ఈ రాండమ్ డేటా ఏంటి అంటే ఫర్ సపోజ్ యాజ్ ఐ సెడ్ లైక్ సిటీ సెంటర్ అని ఒక ఏరియా తీసుకుంటున్నాను నేను. అంటే ఆ ఏరియాలో సిటీ సెంటర్ తీసుకుంటున్నా. దాంట్లోని సైజ్ స్క్వేర్ ఫీట్ 40 మేబీ ఇట్స్ బెటర్ ఐల్ షో. మీరు జూపిటర్ ప్లే బుక్ ఫస్ట్ టైం వాడితే మీకు తెలిసిందే కదా! సెల్‌లోని ప్లే బటన్ ఉంటది. అండ్ నెక్స్ట్ సెల్‌కి వెళ్ళకపోతే ఎర్రర్ ఏదో ఒకటి చూపిస్తది అని చెప్పేసి. టు ఎగ్జిక్యూట్ సెల్ ఇట్స్ ప్లే బటన్. సో యాస్ యూ కుడ్ సీ నేను ఇక్కడ ఏం చేశాను సిటీ సెంటర్ స్క్వేర్ ఫీట్ బెడ్‌రూమ్ 1 ఉంది. బాత్రూమ్ ఒకటి ఉంది. ఫర్నిష్డ్ యెస్ బిల్స్ ఇంక్లూడెడ్ యెస్. బాల్కనీ లేదు. డిస్టెన్స్ టు మెట్రో 2 మంత్లీ రెంట్ 1100.
సో, ఇట్లా నేను ఒక 5 డేటాస్ ఫీడ్ చేస్తాననమాట. ఈ ఫీడ్ చేసి నేను నా మోడల్‌కిచ్చి నేను ప్రిడిక్ట్ చేయమని చెప్తాను. అండ్ నెక్స్ట్ లెట్స్ సే సో, ఇది మొత్తం డేటా నేను జనరేట్ చేశా. మీ దగ్గర డేటా ఆల్రెడీ ఉంటే యూ కుడ్ స్కిప్ దిస్ స్టెప్ అనమాట. డైరెక్ట్‌గా S3 బకెట్‌లోకి అప్‌లోడ్ చేసేసుకోవచ్చు ఉన్న డేటాని. ఇది డెమో కాబట్టి జనరేట్ చేస్తున్నాను అంతే డేటా. ఫర్ సపోజ్ ఇక్కడ CSV ఫైల్ జనరేట్ చేశాం. అండ్ ఇక్కడ ఇండెక్స్ ఫాల్స్ అంటే స్టార్టింగ్ ఉన్న ఫస్ట్ 4 కాలమ్స్ అక్కర్లేదు కాబట్టి తీసేసాను అనమాట. యాజ్ యూ కుడ్ సీ సిటీ సెంటర్ డాట్ CSV ఓకే వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడి నుంచి థింగ్స్ లైక్ గెట్ బిట్ ఇంట్రెస్టింగ్. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మీకు గుర్తుందో లేదో నోట్బుక్ ఇన్స్టెన్స్కి మనం ఒక రూల్ అటాచ్ చేసాం. ఆ రూల్కి S3 బకెట్ క్రియేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి దానికి. యాజ్ యూ కుడ్ సీ హియర్ ఐ గేవ్ దట్ రూల్. ఆ రూల్‌లో ఏమున్నాయని చెప్పేసి క్రియేట్, డిలీట్ అండ్ ఎవ్రీథింగ్. సో, ఇది మనకు ఒక డిఫాల్ట్ బకెట్ క్రియేట్ చేస్తదన్నమాట S3 మేకర్. సేజ్ మేకర్‌ని యూజ్ చేసి మనం ఒక డిఫాల్ట్ బకెట్ క్రియేట్ చేస్తాం. ఇది జస్ట్ SDK వార్నింగ్స్ యూ కెన్ ఇగ్నోర్. అండ్ ఇది మనకొచ్చిన బకెట్ నేమ్. సో, మనం ఈ బకెట్‌లో ఈ CSV ఫైల్ మనకి ఏదైతే మనం జనరేట్ చేసుకున్నామో డేటా అది అప్‌లోడ్ చేస్తాం. ఓకే. యాహ్! సో, అప్‌లోడ్ చేసి అంటే మీరు S3 బకెట్‌కైనా డైరెక్ట్‌గెళ్లి చెక్ చేయొచ్చు. లేదంటే అప్‌లోడ్ అయిందా లేదా అని ఇక్కడి నుంచే చెక్ చేయొచ్చన్నమాట. సో, ఐయామ్ యాక్చువల్లీ గివింగ్ S3 పాత్. సో, ఇక్కడ సో, S3లోని ఈ బకెట్‌లో రెంట్ డెమో అని చెప్పేసి లైక్ ఫోల్డర్ క్రియేట్ అయింది. సిటీ సెంటర్ డాట్ CSV. ఓకే. అండ్ ఇక్కడి నుంచి మనం ఏం చేస్తున్నామంటే మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ఇన్‌స్టాల్ చేసుకుంటున్నాం. బికాజ్ మనకి డేటా మొత్తం మెషిన్ లెర్నింగ్‌లో ఉంది కాబట్టి. సో, యెస్. scikit-learn అండ్ ఓకే. ఇట్స్ ఇన్‌స్టాల్డ్. ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇంకొకటి మనకి మెషిన్ లెర్నింగ్ మోడల్ అనేది ఆహ్, ఆహ్, ఈ వర్డ్స్‌ని మనం స్ట్రింగ్స్ అంటాం కదా! ఈ స్ట్రింగ్స్‌ని అండర్‌స్టాండ్ చేసుకోలేదు. మెషిన్ లెర్నింగ్ మోడల్స్‌కి ఎప్పుడు కాలిక్యులేషన్స్‌లోనే వర్క్ అవుద్దన్నమాట. కాలిక్యులేషన్స్ వర్క్ అయితది అంటే దానికి కావాల్సింది నంబర్స్. సో, ఇక్కడ సిటీ సెంటర్ అని ఉంది. ఇది దాన్ని తీసుకోలేదు. ఇంకొకటి ఇక్కడ యెస్, నో అని ఉంది. ఇక్కడ ఈ డేటాని అది రీడ్ చేయలేదు. ఎందుకంటే ఇది స్ట్రింగ్స్ కాబట్టి. సో, మనం ఏం చేస్తున్నామంటే ఈ స్ట్రింగ్స్ అన్నిటిని మనం ఎన్కోడింగ్ చేస్తున్నాం. అంటే నంబర్స్ కింద కన్వర్ట్ చేస్తాం. ఫర్ సపోజ్ ఇక్కడ మిషన్ లెర్నింగ్ మోడల్ లెర్నింగ్ చేస్తాం కదా! సో, వీఆర్ యూజింగ్ లేబుల్ ఎన్కోడర్ అండ్ ఏరియా ఏదైతే ఉందో ఓకే. ఇక్కడ కాపీ బటన్ తీసేయండి. ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాని మనం ట్రాన్స్‌ఫార్మ్ చేస్తున్నాం వేరే నంబర్ కింద. అంటే ఫర్ సపోజ్ ఇక్కడ సిటీ సెంటర్ ఉందనుకో ఇది 0 అవుతది. సేమ్ వే సిటీ ఔట్‌స్కర్ట్స్ 1 అవుతది. సేమ్ వే సబర్బన్ సిటీ 2 అవుతది. అట్లా అన్నమాట. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క వాల్యూ ఇచ్చుకుంటూ వెళ్తాం. అండ్ ఇంకొకటి ఏందంటే ఇక్కడ ఫర్నిష్డ్ యెస్, నో మాత్రం ఉంది. బిల్స్ ఇంక్లూడ్ యెస్, నో మాత్రం ఉంది. సింగిల్ వాల్యూ కదా! సో, ఇవన్నిటిని లూప్ చేసి యెస్ అయితే 1 ఇస్తాం. నో అయితే 0 అని ఇస్తాం. సో, ఇక్కడ వాటిలో కూడా కన్వర్ట్ చేస్తున్నాం. మిగతావన్నీ మీకు నంబర్సే. లైక్ ఫర్ సపోజ్ బెడ్‌రూమ్ 1, డిస్టెన్స్ టు మెట్రో 2. సో, ఇవి నంబర్స్ కాబట్టి యూ డోంట్ హావ్ టు వర్రీ. సో, ఇది క్లియర్. అండ్ ఇక్కడ ఎక్స్ అండ్ వై అంటారంటే ఎక్స్ అంటే మనం యూజర్ ఇచ్చే ఇన్పుట్స్ ఆర్ మనం ఇచ్చే క్వెషన్స్. వై అంటే ఆన్సర్స్. వన్ సెకండ్. సో, మనం రెంట్ కదా మెయిన్ ప్రిడిక్ట్ చేయాలనుకుంటున్నాం. సో, మనం ఏం చేస్తున్నామంటే ఎక్స్ యాక్సిస్‌లో మొత్తం అన్ని కాలమ్స్ ఇచ్చే ఎక్సెప్ట్ మంత్లీ రెంట్. సో, దట్ ఈస్ వై వీఆర్ యూజింగ్ డ్రాప్ అనమాట. డ్రాప్ చేసి మొత్తం అన్నీ తీసుకో కానీ మంత్లీ రెంట్ మాత్రం తీసుకోవద్దని చెప్తాను. సేమ్ వే వై అంటే ఆన్సర్స్ కదా! ఇది మంత్లీ రెంట్ కదా ప్రిడిక్ట్ చేయాలి. సో, మంత్లీ రెంట్ ప్రిడిక్ట్ చేయమంటాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే డేటాని స్ప్లిట్ చేస్తున్నాం. సగం డేటాని లైక్ ట్రైన్ చేయు, సగం డేటాని టెస్ట్ చేయు అని చెప్పి. ఇక్కడ ఏమవుతదంటే ఫర్ సపోజ్ ఈ ఫస్ట్ వాల్యూ లైక్ ట్రైనింగ్ వాల్యూస్‌లోకెళ్తాయి. ఫోర్త్ వాల్యూ టెస్టింగ్ డేటాలోకెళ్తాయి. ఈ 4 వాల్యూస్ యూజ్ చేసుకొని మన మెషిన్ లెర్నింగ్ మోడల్ అనేది ట్రైన్ చేసుకుంటది. ట్రైన్ చేసి ఫోర్త్ డేటా లైక్ దీనికి రెంట్ తెలియకుండా చేస్తది కదా! క్వెషన్ చేస్తదన్నమాట. ఫోర్త్ డేటా ఐ మీన్ లైక్ లాస్ట్ రెంట్ డేటా ఎంతుంటది? ఒకసారి గెస్ చేయని చెప్పి మెషిన్ లెర్నింగ్ మోడల్‌ని అడుగుతాం. అది ఫర్ సపోజ్ 2500 ఎంతో చెప్పిందనుకోండి. సో, ఇది 2200 చెప్పిందనుకోండి. ఇట్స్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ కదా! సో, మళ్ళీ రీకాలిక్యులేషన్స్ చేసుకుంటదన్నమాట. సంథింగ్ అరౌండ్ లైక్ 2300 ఆర్ 2000 లైక్ ఆర్ సంథింగ్ ఈవెన్ 2000 చెప్పిందనుకోండి. దగ్గరకొచ్చింది కదా! సో, ఓకే. ఆర్ మోడల్ ఈస్ స్టిల్ వర్కింగ్ ఫైన్ అని చెప్పేసి సో, దట్స్ హౌ లైక్ విల్ మేక్ కాలిక్యులేషన్స్ అన్నమాట. సో, అందుకు మనం ట్రైన్ అండ్ లైక్ సగం డేటాస్‌ని ట్రైన్ చేసుకుంటాం. సగం డేటాని టెస్ట్ చేసుకొని దాన్ని మనం స్ప్లిట్ చేసుకుంటాం. సో, వి ట్రైన్, నేను టెస్ట్.
దీని తర్వాత ఇక్కడ ర్యాండమ్ ఫారెస్ట్ రిగ్రెషన్ మెథడ్ ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు లైక్ స్టార్టింగ్‌లో చెప్పాను కదా ఎగ్జాంపుల్. ఒక 10 మంది ఫ్రెండ్స్‌ని అడిగారు. ఇంకొక 20 మంది ఫ్రెండ్స్‌ని అడిగారు. 20 మంది ఫ్రెండ్స్‌ని అడిగి యావరేజ్ తీసుకున్నారు. యావరేజ్‌గా రెంట్ ఎంత ఉండొచ్చు అని చెప్పేసి. సో, ర్యాండమ్ ఫారెస్ట్ రిగ్రెషన్ కూడా సేమ్ మెథడ్‌లో వర్క్ అయితదన్నమాట. ఒక 10, 15 లైక్ ఇండైరెక్ట్‌గా లైక్ 10, 15 కాలిక్యులేషన్స్ చేసుకుంటది. ఆ 10, 15 కాలిక్యులేషన్స్‌లోని యావరేజ్ వాల్యూ తీసి మీకు ఆన్సర్ ఇస్తదన్నమాట. సో, ఇవి అయ్యుండొచ్చు అని జెప్పేసి. సో, దట్స్ ఆల్. సో, యాహ్! వి ట్రైన్డ్ ద మోడల్. సో, వి ట్రైన్డ్ ఇట్. డన్. రాండమ్ రిగ్రెషన్ యూజ్ చేసి. అండ్ ఎక్స్ అన్నది టెస్ట్ వాల్యూస్ కింద పెట్టుకున్నాం కదా! ఇన్‌పుట్ వాల్యూస్. సో, టెస్ట్ చేస్తున్నాం మనం ఇప్పుడు. సో, ఎంతకొస్తుంది అని జెప్పేసి. సో, యాస్ యూ కుడ్ సీ 1381 అంటే ఇది ఎక్కడ ప్రెడిక్ట్ జేసింది? ఫర్ సపోజ్ దీని వాల్యూ ప్రెడిక్ట్ చేసింది. లైక్ 600 స్క్వేర్ ఫీట్ ఓకే. అండ్ 1300 అంటే ఇది టెస్టింగ్ వాల్యూకెళ్ళింది. యూ గాట్ ఇట్ రైట్. అంటే ఇది టెస్టింగ్ వాల్యూకెళ్ళింది. మిగతావన్నీ ట్రైనింగ్ వాల్యూస్‌కెళ్ళినాయి. సో, 1300 చెప్పాల్సింది. ఇది మనకెంత చెప్పింది? 1381 చెప్పింది. క్లోజ్ ఎనఫ్. నెక్స్ట్. ఇక్కడ మీన్ అబ్సల్యూట్ ఎర్రర్. ఇప్పుడు మనం మోడల్ ఎంత ఎర్రర్ చేస్తుందని చూసుకుంటాం మాట. అంటే ఫర్ సపోజ్ ఎగ్జాక్ట్ వాల్యూ ఎంత? ప్రిడిక్టెడ్ వాల్యూ ఎంత? దాని డిఫరెన్స్ ఎంత? మన మోడల్ ఎంత తప్పు చెప్తుంది అని చెప్పి. యాస్ యూ కుడ్ సీ 81.5 అంటే 1300 చెప్పాల్సింది 1381.5 చెప్పింది. సో, 81.5 ఒక ఎర్రర్‌లా చెప్తుందన్నమాట. ఇదన్నది లైక్ ఇక్కడ పాజిటివ్ చెప్పింది గానీ నెగెటివ్ కూడా అవ్వచ్చు. ఫర్ సపోజ్ అది మీకు 1218 0.5 కూడా చెప్పొచ్చు. సో, దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ అన్నమాట. మీకు ఎయిదర్ 81.5 మైనస్ అవ్వచ్చు, ప్లస్ అవ్వచ్చు. బట్ దిస్ ఇస్ ద డిఫరెన్స్ దట్ ఇట్ సే. జనరల్‌గా ఇది ఇంత ఎర్రర్ చెప్తుంది అంటే దాని అర్థం ఏంటంటే దాని దగ్గర సఫిషియెంట్ డేటా లేదని చెప్పి. కాకపోతే మన మోడల్ అన్నది లైక్ రెంటల్ మోడల్ కాబట్టి ఒక రూ. 100, రూ. 200 డిఫరెన్స్ ఉన్నా ఫరకేం పడదు కాబట్టి మనం కంటిన్యూ చేయొచ్చు. కాకపోతే మీరు ఒక ఏరోడైనమిక్స్‌లోని వీటిల్లో ఉన్నారు ప్రెసిషన్స్ చాలా ఇంపార్టెంట్ అన్నప్పుడు ఈ మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ అన్నది మనం యాక్సెప్ట్ చేయలేమన్నమాట. సో, దానికి మనం ఏం చేస్తామంటే ఇంకా ఎక్కువ డేటా ఫీడ్ చేస్తాం దానికి. ఇంకా ఎక్కువ డేటా ఇస్తాం. సో దట్ ఎక్కువ డేటాని చదివి దాన్ని బట్టి అది లైక్ కాలిక్యులేట్ చేసుకుంటదని చెప్పేసి అట్లా. సో, ఇక్కడ మనం ప్రొసీడ్ అయిపోవచ్చు. ఫర్ సపోజ్ మన మోడల్ ఓకే అనుకున్నాం కాబట్టి మనం ఈ మోడల్‌ని డంప్ చేస్తున్నాం. సో, మెంటల్ మోడల్ డంప్. సో, ఇక్కడ 2 మోడల్ డాట్ పీకే వచ్చింది కదా! సేమ్ వే యాస్ యూ కుడ్ సీ ఒక మన మోడల్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఈ మోడల్ డంప్ చేసాం కాబట్టి ఈ మోడల్ తీసుకెళ్ళి S3 బకెట్‌లోని పెట్టుకుంటాం మనం అంతే. సో, ఈ మోడల్ మనకి S3 బకెట్‌లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచి మీరు ఈ మోడల్ మళ్ళీ ఇదంతా చేయక్కర్లే. జస్ట్ 2 మోడల్ డాట్ పీకే అన్నది వేరే నోట్‌బుక్ ఇన్‌స్టెన్స్ తీసుకున్నా సరే ఆ మోడల్‌లోకి నేను లైక్ ఆ ఇన్‌స్టెన్స్‌లోకి ఈ మోడల్ డైరెక్ట్‌గా తీసుకొని మీరు ట్రైన్ చేసేసుకొని క్వెషన్స్ అడగొచ్చు. అండ్ ఎట్లా అడుగుతారు క్వెషన్స్ అంటే ఫర్ సపోజ్ మోడల్ కాబట్టి ఫస్ట్ మోడల్‌ని ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంపోర్ట్ చేశాక ఏదైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ ఇచ్చి ప్రిడిక్ట్ చేయమని చెప్తాం. ఫర్ సపోజ్ ఇదేం చెప్తున్నాం మనం ఏరియా 0 అంటే మనం ముందే డిస్కస్ చేసాం కదా! సిటీ సెంటర్ ఎన్కోడెడ్ వాల్యూస్. సిటీ సెంటర్ 0, స్క్వేర్ ఫీట్ సైజ్ 750, బెడ్‌రూమ్స్ ఏమో 2 ఉన్నాయి. బాత్రూమ్స్ 2, ఫర్నిష్డ్ 1 అంటే ఇక్కడ యెస్. బిల్స్ ఇంక్లూడెడ్ యెస్. బాల్కనీ యెస్. డిస్టెన్స్ టు మెట్రో ఏమో 300 మీటర్స్ అట్లా. సో, మనం ప్రిడిక్ట్ చేయమంటాం. అంటే ఒక కొత్త అపార్ట్మెంట్‌కి రెంట్ ఎంత ఉండొచ్చు అని చెప్పేసి. సో, ఇది అరౌండ్ 1602 ప్రిడిక్ట్ చేసింది. ఇప్పుడు 750 స్క్వేర్ మీటర్స్ అంటే ఫర్ 750 స్క్వేర్ మీటర్స్ అంటే ఎక్కడ ఉంది? సో, 700 అండ్ 850 మధ్యలో ఉంది. సో, ఈ రెండిటి మధ్యలో రెంట్ వస్తదని చెప్పి జనరల్‌గా మనం అనుకుంటాం కదా! సో, సేమ్ వే ఇది కూడా 1602 అట్లా ప్రిడిక్ట్ చేసింది. లేదు మీకు ఇంకొద్ది కన్‌ఫ్యూజన్ ఉంది. ఈ జీరోలు ఇది అది అంటే మాన్యువల్ మ్యాపింగ్ చేసుకోవచ్చు మీరు సింపుల్‌గా. ఈస్ ద సేమ్ థింగ్. బట్ లైక్ యూజర్‌కి ఇచ్చినప్పుడు ఇదంతా ఒక ఏపీఐతో ఇంటిగ్రేట్ చేస్తామన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ యూజర్‌కి వచ్చాడనుకోండి. యూజర్ ఏం చేస్తాడు లైక్ డైరెక్ట్‌గా డ్రాప్ డౌన్స్ ఏవో ఉంటాయి. లేదంటే డ్రాప్ డౌన్ సిటీ సెంటర్ లాంటివి ఉంటాయి. అది సెలెక్ట్ చేస్తాడు. అండ్ బాల్కనీ యెస్, యెస్, యెస్ ఇవి సెలెక్ట్ చేస్తాడు. మీరు మాన్యువల్‌గా ఇది చేసుకోవచ్చు. యెస్ అంటే 1 తీసుకో, నో అంటే 0 తీసుకో అని చెప్పేసి అట్లా ఇచ్చి దాని తర్వాత యూజర్‌కి లైక్ లైక్ ప్రిడిక్ట్ రెంట్ అని కొట్టగానే యువర్ రెంట్ కుడ్ బి అరౌండ్ అని చెప్పి చెప్తారు కదా! అట్లా చెప్పుకోవచ్చు మాట. మీ వెబ్‌సైట్‌లో అట్లా పెట్టుకోవచ్చు. ఇది. ఇక్కడి వరకు క్లియర్ కదా! సో, మనం డేటాని ఎందుకు స్ప్లిట్ చేస్తున్నాం? మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ అంటే ఏంటి? ఎట్లా ట్రైన్ చేస్తున్నాం అని చెప్పేసి. యెస్ ఆర్ నో? అన్‌మ్యూట్ చేసి చెప్పండి. నేను స్క్రీన్ చూడలేను.
యా. ఎస్ సాగర్. ఓకే ఫైన్. ఎస్. సో ఇక్కడ వరకు ఇది క్లియర్ కదా. ఇదంతా మనం మాన్యువల్గా చేసాం. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక సేజ్ మేకర్ తీసుకుందాం మనం. కాకపోతే ఇది నేను సజెస్ట్ చేసేది ఏంటంటే సేజ్ మేకర్ అన్నది కొద్దిగా ఎక్స్పెన్సివ్. సో దీనికి వెళ్ళకండి. బట్ లైక్ రియల్ టైం కేసెస్లో ఎలా వర్క్ అవుతుందో చెప్పడానికి లైక్ ఐఎమ్ డూయింగ్ దిస్. ఇట్స్ ద సేమ్ థింగ్ అనమాట. ఇప్పటి వరకు మనం ఏం చేసాం అదే. ఓన్లీ సేజ్ మేకర్ వేరియబుల్స్ ఇక్కడ కొత్తగా యాడ్ అవుతాయి. అంటే పార్సింగ్ చేసుకుంటుంది ట్రైన్ డాట్ పీవై ఎక్కడ ఉంది ఇది అని చెప్పేసి అంతే. మిగతాదంతా సేమ్. మనం ఇది సిటీ సెంటర్ డాట్ సిఎస్వి ఫైల్ జనరేట్ చేసాం, దాన్ని రీడ్ చేయమంటాం అండ్ లైక్ ఎన్కోడింగ్ చేసాం, లైక్ యాక్సెస్ డివైడ్ చేసాం, ట్రైన్ చేసాం, ర్యాండమ్ రిఫ్రెషర్ మెథడ్, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. అండ్ లాస్ట్లోని మోడల్ని డంప్ చేయమంటాం. ఎవ్రీథింగ్ ఇస్ ఆల్మోస్ట్ సేమ్ అనమాట, నథింగ్ న్యూ. ఓకే. ట్రైన్ డాట్ పీవై. సేవింగ్ దిస్ పైథాన్ ఫైల్. అండ్ ఇక్కడ ఇంకొక ప్లే బుక్ తీసుకుంటాను నేను ఫర్ సపోజ్. ఇక్కడ లైక్ S3 పాత్ అంటే మీ దగ్గర ఆల్రెడీ S3 పాత్ ఉంటే డైరెక్ట్గా థర్డ్ స్టెప్కి వెళ్ళిపోవచ్చు. లేదు అంటే యూ కుడ్ గెట్ ఇట్ ఫ్రమ్ ద కోడ్ ఇట్ సెల్ఫ్. సేజ్ మేకర్. నెక్స్ట్ ఆ రోల్ ఏదైతే మనం స్టార్టింగ్ ఎగ్జిక్యూట్ చేసామో అది సేమ్ వే. ఓకే, S3 బకెట్ వచ్చేసింది. రోల్ కూడా వచ్చింది. అండ్ ఇక్కడ ఇది వచ్చేసరికి మీకు ఇక్కడ ట్రైనింగ్ ఇన్స్టెన్సెస్ అని ఉంటాయి. ఇది ఏం చేస్తుంది అంటే ఇక్కడ నుంచి AWS సేజ్ మేకర్ ఎలా వర్క్ అవుతుంది అంటే ఫర్ సపోజ్ ఇక్కడ మీరు ఒక ఇన్స్టెన్స్ టైం ఇచ్చారు కదా. S3 బకెట్ నుంచి ఫస్ట్ ఇన్స్టెన్స్ టర్న్ అవుద్ది, మోర్ లైక్ EC2 ఇన్స్టెన్స్ అనుకోండి. ఈ ఇన్స్టెన్స్ టర్న్ అయ్యి S3 బకెట్ నుంచి డేటా తీసుకొని ఈ ట్రైన్ డాట్ పీవై ఫైల్లోని ట్రైన్ మొత్తం చేసేసి లైక్ మీ డేటాను ట్రైన్ చేశాక మళ్ళీ S3 బకెట్లోని మోడల్ని అప్లోడ్ చేశాక దాని తర్వాత ఈ ఇన్స్టెంట్ టర్మినేట్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది అన్నమాట. జనరల్గా ఇది ఎందుకు వాడతారు హ్యూజ్ కేసెస్ అంటే ఫర్ సపోజ్ మనకి ఇది చిన్న డేటా కాబట్టి ఇట్స్ స్టిల్ ఫైన్. బట్ మీకన్నది డేటా ఇన్పుట్ అవుతూనే వస్తుంది. ఫర్ సపోజ్ లైక్ డేటా అన్నది కంటిన్యూస్గా ఫ్లో అవుతూ వస్తుంది. అండ్ ఫర్ సపోజ్ మీ వెబ్సైట్ ఇదే వెబ్సైట్ రెంటల్ వెబ్సైట్ మార్కెట్ మీరు గ్రో అవ్వడానికి చూస్తున్నారు. అండ్ ఇప్పుడు హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్ళారు. ఇప్పుడు చెన్నైలో డేటా మొత్తం మా CSV ఫైల్లో ఇంక్లూడ్ చేశారు. ఇక్కడ నుంచి మీరు బెంగళూరు వెళ్ళి బెంగళూరు నుంచి మొత్తం CSV ఫైల్లో డేటా ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్ళారు. సేమ్ వే లైక్ మేబీ లైక్ మీరు నార్త్ సైడ్ వెళ్ళారు, ఢిల్లీ సైడ్ ఏరియాస్ అన్నీ పెట్టుకుంటూ వెళ్ళారు. సో అట్లా. సో ప్రతిసారి మీరు అప్డేట్ చేసుకుంటున్నప్పుడల్లా మీకు ఈ డేటా అన్నది ట్రైన్ అవుతూ ఉండాలి. ఏ మోడల్కి తెలియాలి కదా, ఓకే ఢిల్లీలో ఎంత రెంట్ అంటే అది హాలిసినేట్ చేయకూడదు కాబట్టి మీరు ప్రతిసారి ఈ మోడల్ ట్రైన్ చేసుకుంటూ వెళ్తారు. సో ఇట్స్ సింపుల్ థింగ్. S3 బకెట్కి వెళ్తుంది, లైక్ S3 బకెట్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ ఇన్స్టెన్స్ సేపుని తెచ్చుకుంటుంది, తెచ్చుకొని ఇన్స్టెన్స్ ఆన్ చేసి సేమ్ మనం ఏదైతే చేసో అది మొత్తం చేసి మోడల్ ఆటోమేటిక్గా అప్లోడ్ చేసి ఇన్స్టెన్స్ డిలీట్ చేసేస్తుంది. సో ఇక్కడ నాకు తెలిసి కోటా లేదు అని ఉంటుంది. బట్ మీకు కోటా ఉంది అంటే ఓకే ఫైన్ గ్రేట్. నాకు తెలిసి రీసోర్స్ కోటా లేదు అంది. కొన్నిసార్లు రీసోర్స్ కోటా ఉన్నా సరే ఈ ఇన్స్టెన్స్ నీకు అవైలబుల్ లేదు అంటది. సో ఆ టైంలో 1 సెకండ్, అన్ని జూపిటర్ నోట్బుక్లో ఉన్నాయా? ఓకే ఫైన్. మీకు ఉన్న అంటే ట్రైనింగ్ మోడల్స్ ఏంటి అంటే ఫర్ సపోజ్ మీరు కానీ నార్త్ వర్జీనియా కాకుండా లైక్ నార్త్ కాలిఫోర్నియా ఈ ఏరియాస్లో చేశారనుకోండి, అక్కడ సేజ్ మేకర్ అవైలబుల్ లేదు కాబట్టి మీకు ఆ కమాండ్ కూడా రన్ అవ్వదు. సో నార్త్ వర్జీనియానే వెళ్తున్నాను నేను. ఇక్కడ మీరు చూస్తే ట్రైనింగ్ మోడల్స్, ట్రైనింగ్ ప్లాన్స్, క్రియేట్ ట్రైనింగ్ ప్లాన్. సో ఈ మోడల్స్ మీరు ఏ మోడల్ అయినా వాడుకోవచ్చు. బట్ ఐ వుడ్ నాట్ సజెస్ట్ డెమో ప్రాజెక్ట్కి. ఎందుకంటే అది హై కాస్ట్ ఇన్కర్ చేసుకుంటుంది, హై జీపీయూలు లాగేసుకుంటుంది అన్నమాట. సో అన్లెస్ యూ హ్యాడ్ హ్యూజ్ డేటా ఈ స్టెప్కి వెళ్ళొద్దు. బట్ లైక్ ఇన్ రియల్ టైమ్ కేసెస్ ఇలా అవుతుంది అని చెప్పడానికి ఎగ్జిక్యూట్ చేశాను. స్టిల్ ఫైన్, క్లియర్ రైట్. AWS SageMaker ఎలా వర్క్ అవుద్ది, ట్రైన్ డేటా లైక్ స్ప్లిట్ ఎవ్రీథింగ్.
ఎస్. ఎస్ సాగర్. ఓకే. ఇఫ్ యూ గైస్ కుడ్ టర్న్ యువర్ కెమెరాస్ ఆన్, ఒక స్క్రీన్ షాట్ తీసుకొని వెళ్ళిపోదాం ఇక్కడ నుండి. విష్ణు బ్రో, ఆన్ చేస్తావా లేక ఇందాక ఆన్ చేసింది సరిపోయిందంటవా? నాకు తెలిసి విష్ణు ఆన్ చేయడము. ఫైన్, యా బ్రో, ఒక ఏదో చీరప్ చేయండి చాలు. థ్యాంక్స్ సాగర్ ఓకే. ఫర్ మేకింగ్ టైం ఫర్ దట్. ఓకే బ్రో, థ్యాంక్స్ ఎవ్రీవన్. ఓకే బాయ్. మీరు అందరూ డ్రాప్ అయిపోండి. విష్ణు ఏదో మాట్లాడతారు అన్నాడు. మీరు అందరూ డ్రాప్ అయిపోతే విష్ణు ఏదో మాట్లాడతాను నేను. ఓకే, యా, బై. బాయ్. చెప్పండి బ్రో, మొన్న ఏదో మాట్లాడుతున్నారు. ఓకే ఫైన్ బ్రో, బాయ్. నాకు తెలిసి మ్యూట్లో ఉన్నారేమో అర్థం కావట్లేదు.